అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఎఫ్ఆర్ఎస్లో మీ లొకేషన్స్ జీపీఎస్ అనేది అటాచ్ చేయమని చెప్పి స్టేట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అది ఎలా అటాచ్ చేయాలంటే ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇన్స్టిట్యూషన్ దాంట్లో లాగిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి తీసుకొని చెప్పి మా జిల్లాలో ఒక ఇన్స్టిట్యూషన్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక ఇలా జనరల్ మీ పిహెచ్సికి ఎలా అయితే స్టాఫ్ ఎన్రోల్మెంట్ చూపిస్తుందో అలానే స్టాఫ్ అటెండెన్స్ లాగౌట్ అని చెప్పి 3 చూస్తుంది. ఇక్కడ డాట్ లైన్స్ 3 ఉన్నాయి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మ్యాప్ జియో కోఆర్డినేట్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ప్రెసెంట్ ఎక్కడైతే కూర్చున్నారో ఆ లొకేషన్ కనబడుతుంది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మ్యాప్ జియో కోఆర్డినేట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాడ్ కోఆర్డినేట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది. దీంట్లో యాడ్ కోఆర్డినేట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మీ కోఆర్డినేట్స్ వచ్చేసేస్తాయి. అదే విధంగా మళ్ళీ కొంచెం ముందుగా ఒక 25 మీటర్స్ రన్ చేయండి బై ఈస్ట్ రన్ చేశాక మళ్ళీ యాడ్ కోఆర్డినేట్స్ కొట్టండి ఈస్ట్కి. సో సెకండ్ కోఆర్డినేట్స్ కూడా వస్తుంది. మళ్ళీ థర్డ్ కోఆర్డినేట్ టువర్డ్స్ వెస్ట్ కోఆర్డినేట్స్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కోఆర్డినేట్స్ వచ్చేప్పటికి ఈస్ట్ వెస్ట్ సౌత్ కోఆర్డినేట్స్. ఇలా 4 కోఆర్డినేట్స్ యాడ్ చేయాలి. ఇలా 4 కోఆర్డినేట్స్ యాడ్ చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే మీ పిహెచ్సి రూమ్ పరిధి ఉంటుంది కదా, ఆ పరిధి మొత్తం కోఆర్డినేట్స్ తీసుకుంటుంది. దయచేసి అందరూ కూడా ఈ 4 కోఆర్డినేట్స్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మీ పిహెచ్సి పరిధిలో 25 మీటర్స్ కనుక మీరు వాకబుల్ చేసినట్లయితే మీ యొక్క పిహెచ్సి ఫెచ్చింగ్ కోఆర్డినేట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ప్రకారం మీ పిహెచ్సి స్టాఫ్ అనేది వేసినట్లయితే అంటే ఆ పిహెచ్సి సరౌండింగ్స్లో ఆ కోఆర్డినేట్ ట్యాగ్ అవ్వడం వల్ల ఆ పిహెచ్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ వేసినా కూడా ఓన్లీ పిహెచ్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ వేసినా కూడా డేటా అనేది కోఆర్డినేట్స్ అనేది ఫిక్స్ అవుతాయి. దయచేసి అందరూ అన్ని పిహెచ్సిలు ఈ విధంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.